కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. తాజాగా మన తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అంటే అధిష్టానం పంపించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి పోటీ చేశారు. అక్కడ నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ చివరి నిమిషంలో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. అంటే ఆమె తెలంగాణలో తన పేరు మీద నమోదైన క్రిమినల్ కేసు విషయాన్ని దాచిపెట్టారని చెప్పి అక్కడ బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి కైలాష్, తెలంగాణ నుంచి మాకు వర్తమానం అందింది, వర్తమానం అందడం ద్వారానే మేము అలర్ట్ అయ్యాము. ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా దీని మీద రెస్పాండ్ అయింది. ఆమె పేరు మీద నమోదైన క్రిమినల్ కేసు విషయంలో మాకు చెప్పలేదు, అంటే ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు వ్యవహరించారు. అందువల్లే ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైందని చెప్పి ఆయన అన్నారు. వాస్తవానికి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో పరిణామాలు కొంచెం వేరే విధంగా మారిపోతూ ఉన్నాయి. అది కొంతమంది బయటికి చెప్పుకోకపోయినప్పటికీ జరుగుతున్న వాస్తవం అదే. ఎందుకంటే అంతకుముందుకు దీపా గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆమె పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఇట్లాంటి విషయాన్ని. అంటే ఆమెకు వేరే వ్యవహారాలు ఉండేటివి. ఇక్కడ వేరే అంటే తప్పుగా అనుకోకండి, ఆమె మొత్తం కూడా మనీ మైండెడ్ మనిషి కాబట్టి కొంతమంది తమకు కావాల్సిన పోస్టుల కోసం, తమకు కావాల్సిన పదవుల కోసం మూటలు ఇచ్చారని చెప్పి విమర్శలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అధిష్టానానికి ఈ సమాచారం ఎట్లా తెలిసింది ఏందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆమెను పక్కన పెట్టి ఈమెను పెట్టారు. ఎవరిని? మీనాక్షి గారిని పెట్టారు. మీనాక్షి గారు కరడుగట్టిన గాంధేయవాది, ఇందులో అనుమానం లేదు. అయితే ఆమె ప్రతిదీ కూడా అంటే పిన్ టు పిన్ ఇక్కడ ఏం జరిగినా సరే అధిష్టానానికి పంపించడం, కొన్ని సందర్భాలలో ఇక్కడున్న పెద్ద తలకాయలు మొత్తం కూడా ఇబ్బంది పడటం వంటి పరిణామాలు జరిగిపోయినాయి. దీంతో వాళ్ళంతా కూడా మీనాక్షి మీద ఒక రకమైన నెగిటివ్ ధోరణిలోనే ఉన్నారు. అసలు ఏమైనా ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, మా నీతి మీద జరుగుతున్నారు అన్నట్టుగానే అంతర్గత చర్చల్లో మీనాక్షి మీద వాళ్ళు మాట్లాడారు. పైగా మీనాక్షి కూడా ఏం చేశారు, ప్రభుత్వ వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకున్నారు. ఇది ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఈ బిగ్ హెడ్స్ అంటే పెద్ద తలకాయలకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. దానివల్ల ఏమైందంటే అసలు ఈవెన్ పంపేయడం బెటర్ కదా అన్నట్టుగా వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. అయితే ప్రతి విషయంలో కాళ్ళల్లో కట్టెలు పెట్టడం, చెవులో జోరీగలాగా మోగడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి ఈవెన్ ఎలాగూ అసలు ఇక్కడ ఉంచొద్దు మనం అన్నట్టుగా వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. అందువల్లే వాళ్ళు ఈ మన రాజ్యసభ ఎన్నికల్లో ఈ మీనాక్షి మీద ఉన్న కేసుల విషయాన్ని బీజేపీ నాయకులకు లీక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు కూడా బయట పెట్టుకున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో వాళ్ళే చెప్పుకుని ఉంటారని చెప్పి టాక్ వినిపిస్తూ ఉంది. అది నిజమే కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎవడో ముంచాల్సిన అవసరం లేదు, వాళ్ళలో వాళ్ళే ముంచుకుంటారు, వాళ్ళే తొక్కుంటారు. లేకపోతే తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు అధికారంలోకి రాలేదంటే దాన్ని ఏమనుకోవాలి, కొంచెం మీరు ఆలోచించండి. తర్వాత ఇక ఈ మీనాక్షి నటరాజన్ విషయానికి వస్తే, మీనాక్షి ప్రభుత్వ వ్యవహారాలలో, ఇతర వ్యవహారాలలో వీలు పెట్టేది అందువలన ఇట్లయిందని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. వాస్తవానికి మీనాక్షి తన పరిధికి మించి వ్యవహరించారని చెప్పి కాంగ్రెస్లోని కొంతమంది నాయకులు బయటికి అంటూ ఉన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండాల్సిన వ్యక్తి అలా కాకుండా తాను ఒక సమాంతర శక్తిలాగా ఎదగాలని ప్రయత్నం చేసినట్టు వాళ్ళు అంటూ ఉన్నారు. ఇందులో అబద్ధం ఏమీ లేదు, నిజమే. ఎందుకంటే ఆమె మధ్య పాదయాత్ర చేసింది, ప్రభుత్వ వ్యవహారాలలో పాల్పంచుకున్నది, పథకాలు ఇంకా కొన్ని విషయాలలో కూడా ఆమె ఏకంగా గవర్నమెంట్లో ఉన్న పెద్ద తలకాయలకు సలహా ఇచ్చే స్థాయికి ఎదిగింది ఆమె. ఇది సహజంగానే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ఈమె కంటే ముందు, అంటే మీనాక్షి కంటే ముందు వచ్చిన దీప కావచ్చు, ఇప్పుడు మీనాక్షి కావచ్చు, 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వీళ్ళ పాత్ర దాదాపు శూన్యం. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, అనవసరంగా ఇన్ఛార్జీలు అనేసి ఇక్కడున్న నాయకులు తొక్కుపెట్టడం కాకపోతే అసలు ఈ ఇన్ఛార్జీల వల్ల జరిగేది ఏముంది, ఈ ఇన్ఛార్జీల వల్ల వనగూరేది ఏముంది? ఇప్పట్లో కొంతమంది తెలియకపోవచ్చులేండి, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ గులాం నబీ ఆజాద్ కావచ్చు, వీరప్ప మొయిలీ కావచ్చు, దిగ్విజయ్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా దండిగా దోచుకున్న వాళ్ళే. వీళ్ళ మూటలు వీళ్ళకి పోయినాయి. ఈ విషయాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తప్పు అని చెప్పడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ తాము ఆడిస్తే ఆడే తోలుబొమ్మ లాంటి ప్రభుత్వాలు ఉండాలని చెప్పి ఇన్ఛార్జీలను పెట్టుకున్నాయి. ఆ ఇన్ఛార్జీలను పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.
పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడి నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి వ్యవహారాలు జోరుగా సాగిపోయినాయని చెప్పి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ పార్టీకి సంబంధించి అధిష్టానం దూతలుగా ఉండేందుకు ఢిల్లీ లెవెల్లో చాలామంది లాబింగ్ చేయించుకునేవారు. వీరప్ప మొయిలీ కావచ్చు, దిగ్విజయ్ సింగ్ కావచ్చు, గులాం నబీ ఆజాద్ కావచ్చు, ఇంకా చాలామంది ఆ స్థాయిలో వచ్చారు. ఆ స్థాయిలో వాళ్ళు దండిగానే ఎన్నికేసుకున్నారు. లేకపోతే ఈ గులాం నబీ ఆజాద్ కానీ లేకుంటే వీరప్ప మొయిలీ కానీ వీళ్ళంతా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎందుకు చేయకూడతారు? వి హనుమంతరావు, తర్వాత డి శ్రీనివాసు, ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు ఎవరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి కూడా బతికే ఉన్నారు అప్పుడు ఆయన. అట్లాంటి వ్యక్తులకు మంత్రి పదవులు రాకుండా ఏం రాకుండా ఎట్లా తొక్కి పెడతారు? ఎట్లా సాధ్యమవుతుంది? గౌరవ్ వెంకటరెడ్డి గారి ఉదయంతో మీకు తెలిసిందే కదా. సో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, అధిష్టానం నోరు మూయించడం ఒక ఎత్తు. అధిష్టానం నోరు మూయించడం మాత్రమే కాదు, అధిష్టానం పంపించిన దూతల్ని కూడా ప్రధానం చేసుకోవడం మరొక ఎత్తు. ఇవన్నీ చేస్తేనే వాళ్ళ సీఎం పీఠం బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే సీఎం పీఠానికి రోజు ఇబ్బందే. కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతోనూ ఆవేశంతో నేను చెప్పట్లేదు, కానీ గతంలో జరిగిన పరిణామాలు మొత్తం కూడా వీటిని వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మార్చలేదు, ఎంతమందిని పక్కన పెట్టలేదు. అక్కడ దాకా ఎందుకు, దేశం గర్వించే స్థాయిలో ఉన్న నేత ఎవరు? పివి నరసింహారావు గారు. ఆయన చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని కనీసం పార్టీ ఆఫీసులో కూడా రానివ్వలేదు. ఆయన పార్థివ దేహాన్ని సగం మాత్రమే కాలనిచ్చారు, కనీసం నివాళులు కూడా అర్పించలేదు. ఈ దేశాన్ని అత్యంత ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు గట్టించిన ఒక మహా మేధావి పివి నరసింహారావు గారు. ఆయన తెలుగువాడు కావడం, సోకాల్డ్ సోనియా గాంధీ, సోకాల్డ్ సన్నాసులు పివి నరసింహారావు ఉన్నతిని జీర్ణించుకోలేక అలా చేశారు. ఇవన్నీ ఏదో ఆరోపణలు కాదు, లేకపోతే విమర్శలు కాదు, చెరిపోయిన నిజాలు ఇవి ఒక రకంగా చెప్పాలంటే. కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ విషయంలో కేసులు దాచిపెట్టడం వంటి విషయం ఎవరికీ తెలియదు. బీజేపీ నేతలు కూడా అలా చెప్తున్నారు. మాకేం తెలుసా తెలంగాణలో ఉన్న కథ మొత్తం మాకేం ఎరక, వాళ్ళు చెప్తేనే కదా మాకు ఎరకైందని వాళ్ళు అంటున్నారు. నిజమే కదా, ఎవడో వాళ్ళకి కన్నుపడవలసిన అవసరం లేదు. వాళ్ళ ఎరుదని వాళ్ళే కన్నుపడుచుకుంటారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకుంటారు, కానీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చదవడం కాదు, వాళ్ళల్లో వాళ్ళు ఇబ్బంది పడడం కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు. ఒక రకంగా ఒక డిసిప్లిన్ అనేది లేకపోతే, ఒక క్రమశిక్షణ అనేది లేకపోతే ఒక పార్టీ ప్రజల్ని ఎలా పరిపాలించగలదు? ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలదు? పదవుల కోసం కొట్లాడే ఇట్లాంటి నాయకులు ఉన్నప్పుడు వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఎన్నుకుంటారు? ఏ విధంగా వాళ్ళని సమ్మతిస్తారు? ఇదే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరగాల్సిన చర్చ. ఇక్కడ దక్షిణాదిలో మీకు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉంది, తమిళనాడులో అధికారాన్ని పంచుకుంటా ఉన్నది. కానీ ఇక్కడ బలమైన బీజేపీ అనే నాయకత్వం లేకపోవడం, బీజేపీ అధిష్టానం కూడా పనికిమాలిన వివరాలు చేయడం వలన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. కానీ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి లేదా ఈ కర్ణాటకలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య లాంటి బలమైన నాయకులు లేకపోతే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే పరిస్థితి లేదు, గెలిచే అవకాశం కూడా లేదు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.